మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఓ గ్రామంలో చిచ్చురేపాయి. పాత కక్షల నేపథ్యంలో విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు గ్రామ పంచాయతీ ఆవులపల్లి గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని వారించడంతో వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆపై ఇరు వర్గాల మధ్య గొడవ మారణాయుధాలతో దాడికి దారితీసింది. ఈ ఘర్షణలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రి పాలయ్యారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఎక్స్క్లూజివ్ గా అందించడానికి మా కరెస్పాండెంట్ హరిబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జయమ్మ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పండుగ మదనపల్లె రూరల్ మండలంలో మాత్రం చిచ్చు పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీకి అలాగే వైసీపీకి నాయకుల మధ్య ఆ గ్రామంలో గత కొన్నేళ్లుగా వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి సంబంధించి ఫ్లెక్సీలు తమ పొలంలో ఏర్పాటు చేయొద్దంటూ టీడీపీకి చెందినటువంటి నాయకులు వైసీపీ నాయకులకు సూచించడం జరిగింది. అయితే ఇవేవి పట్టించుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ పొలంలో అడ్డంగా జగన్ సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని చెప్పిన కూడా టీడీపీ నాయకులు వాళ్ళని కొరడం జరిగింది. అయితే ఆగ్రహించినటువంటి వైసీపీ నాయకులు ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఆ టీడీపీ నాయకుల మీద దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆ ముగ్గురు గాయపడిన వారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అయితే ఆ సమాచారం అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలతోటి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. వాళ్ళకి కొంత భరోసా ఇవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నాయకులు కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎక్కడ చూసినా అట్టహాసంగా నిర్వహించే క్రమంలో ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదనే చెప్పాలి. తాజాగా కుప్పంలో కూడా ఏదైతే వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి విడివిడిగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన పరిస్థితి. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకు కొన్ని ప్రాంతాలలో అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన వేడుకలను నిర్వహించలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా పూతలపట్టు, అలాగే జీడి నెల్లూరు, చంద్రగిరి, అలాగే శ్రీకాళహస్తి, సత్యవేడు ఈ నియోజకవర్గాలలో కనీసం ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కానీ లేదంటే అందుకు సంబంధించిన వేడుకలు నిర్వహించడం కానీ ప్రజలకు అన్నదానం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా పోవడంతో నాయకులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో మాత్రం ఎక్కడ చూసినా జగన్ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ఎక్కడ చూసినా అడుగడుగున పోటాపోటీగా అన్నదానాలు నిర్వహించడం, కేకులు కట్ చేయడం, ఇలా హంగామా చేసిన నాయకులు ఒక్కసారిగా స్తబ్దుగా ఉండిపోయిన పరిస్థితి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి డిప్యూటీ సీఎం కానీ లేదంటే ఇద్దరు మంత్రులు కానీ ఉన్నప్పటికీ కూడా జగన్ పుట్టినరోజు వేడుకలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నా కానీ ప్రజల్లో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. మన రోజా మాత్రం నగిరి నియోజకవర్గంలో కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నా తూతూ మంత్రంగా కేక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. మన మండలంలో నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కానీ వేడుకలకు సంబంధించిన వాటిని పరిశీలించడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ ప్రజల్లో కలవడం కానీ ఏమీ జరగలేదు. అలాగే జీడి నెల్లూరులో అయితే నారాయణ స్వామి నియోజకవర్గంలో పూర్తిగా జగన్ వేడుకలకి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరంగా ఉన్నారని చెప్పాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తాడేపల్లి నివాసంలో ఉన్నటువంటి జగన్ని కలిసి ఆయనకి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసినట్టు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రకటించుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కానీ జగన్ పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆశించినంత స్థాయిలో జరగలేదని చెప్పాలి. మరోవైపు జగన్ పుట్టినరోజు వేడుకలు మాత్రం ఆ పార్టీలో చీలికలు తేవడంతో పాటు ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీతోటి గొడవలు కూడా తీసుకొచ్చి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు తీసుకొచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో నెలకొంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయని చెప్పిన కొంత భయాందోళన అయితే గ్రామాల్లో నెలకొన్నప్పటికీ కూడా పూర్తిగా వైసీపీ తుడిచిపెట్టుకునే పరిస్థితి ఉందని చెప్పని టీడీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఉంది. ఎందుకంటే ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించే ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ ప్రజలకు ముందుకు రాకపోవడం, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితుల్లో కేవలం విద్యార్థులు సెలవు రోజుల్లో విద్యార్థులు తీసుకొచ్చి ఏదో తూతు మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించి తాము చేస్తామని చెప్పించుకునే పరిస్థితుల్లో వైసీపీ నాయకులు నిలిచిపోయారన్న ఆరోపణలు కూడా పెద్దగా వినిపిస్తున్న పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో నెలకొంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.